అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఆర్కే కంబగిరి స్వామి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. అయితే అందులో భాగంగా నంద్యాల డిస్టిక్ వరంగనపల్లి నియోజకవర్గ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వింగ్ లీగల్ సెల్ కార్యాలయంలో ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మానవ హక్కుల పరిరక్షణ కొరకై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఈ యొక్క చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఆయా విద్యార్థి దశలోనే చట్టాల గురించి, మానవ హక్కుల గురించి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి వివరిస్తూ గ్రామ గ్రామాన, పట్టణ డిస్టిక్, జిల్లా వైజ్గా, రాష్ట్రం వైజ్గా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి చట్టాల గురించి అవగాహన కల్పించే విధంగా మా యొక్క సంస్థ తరఫున నిర్వహిస్తూ ఉన్నాం కార్యక్రమాలు. అదేవిధంగా ఏదైతే మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిన, భంగం కలిగించిన ఏదైనా కూడా మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థ దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నూతనంగా నియమితులైనటువంటి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లీగల్ అడ్వైజర్గా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి మహమ్మద్ బాబా వలి గారిని అధికారికంగా నియమిస్తూ ఆయనకు అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా అనంతరం ఎడ్యుకేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్గా ఈరోజు నియమితులైనటువంటి టీచర్, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టీచర్ అయినటువంటి రమణయ్య గారిని కూడా నియమిస్తూ ఆయనకు అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సందర్భంలో వెంటనే మేము ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా విధులను నిర్వహిస్తూ క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఏదైతే మానవ హక్కులకు సంబంధించినటువంటి సంస్థ మాది అయితే ఉందో, సంస్థ తరపున మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిన, భంగం కలిగిన ఎటువంటి పరిస్థితుల్లో మానవ హక్కుల పరిరక్షణ కొరకై అన్ని విధాల అయినటువంటి చర్యల నిమిత్తం ఆయా కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి సగటు ప్రజలకు మానవ హక్కులకు గురించి అవగాహన తెలియజేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా, అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించినటువంటి చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క